హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్. నేచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ ఉంటాడు. వైవిధ్యమైన చిత్రాలు అందిస్తూ ఉంటాడు. గత కొన్ని రోజుల క్రితం ఓజీ డైరెక్టర్ సుజిత్తో నాని సినిమా అంటూ ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించనున్నారని ప్రచారం జరిగింది. ఇక ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయటమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ మూవీ తెర వెనుక చాలా జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ నాని సుజిత్ మూవీ వెనుక ఏం జరిగింది? దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా 3 విభిన్న కథా చిత్రాలతో నటించి మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు హిట్ 3 చేస్తున్నాడు. త్వరలోనే పారడైజ్ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన హిట్ 3 పారడైజ్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక అసలు విషయానికి వస్తే నానితో సుజిత్ సినిమా చేయాలి అనుకున్నారు. ఓజీ రిలీజ్ కంటే ముందుగానే ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లానింగ్ అయితే జరిగిందట. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు. అయితే పవర్ స్టార్ ఓజీకి డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో సుజిత్ ప్లాన్ మారింది. ఓజీ వర్క్ లో సుజిత్ బిజీ అయ్యాడు. నాని హిట్ 3 వర్క్ లో బిజీ అయ్యాడు. ఇలా నాని సుజిత్ వేరే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని, చేతులు మారిందని తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే సుజిత్ ఓజీ సినిమాను చేసిన తర్వాత నానితో సినిమా ఉంటుందట. కాకపోతే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కాకుండా శ్యామ్ సింగరాయ్ మూవీ బ్యానర్లో ఉంటుందని తెలుస్తోంది. నానితో శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బోయినపల్లి లైన్లోకి వచ్చారట. ఈ సినిమాను తన బ్యానర్లోనే చేస్తానని, అందుకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని ఆయన నానితో చెప్పారని తెలుస్తోంది. సైంధవ్ సినిమాతో నష్టాలు చూసిన వెంకట్ బోయినపల్లి నాని సినిమాతో మళ్ళీ సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారట. మరి నాని సుజిత్ కాంబోలో తెరకెక్కే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.